హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే మేము కోటప్ప కొండకి వెళ్తూ ఉన్నాం అనమాట వయా చిలకలూరుపేట. సో ఇక్కడ కట్టెల పొయ్యి మీద దోశ తినాలి అనిపించింది, ఎందుకంటే వెదర్ వాజ్ ఫెంటాస్టిక్. యాక్చువల్లీ మంచి వాన పడుతుంది. సో ఈ టైంలో కట్టెల పొయ్యి మీద దోశ తిందామని వెతికాం. ఫార్చునేట్గా అంత నాటు స్టైల్లో ఎక్కడ కనపడలేదు, బట్ ఇక్కడ కొంచెం నాటు రుచులు టైప్లో ఇక్కడైతే ఉందన్నమాట. సో కట్టెల పొయ్యి కాదు కానీ బట్ గ్యాస్ మీదే వాడుతుంది, బట్ హైజీనిక్ అనిపించింది. సో ఇక్కడ అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నిజంగా మన ఫేవరెట్ ఫుడ్ లేదా క్వాలిటీ ఓరియంటెడ్ ఫుడ్ దొరకడం మాత్రం అదృష్టం అని నేను భావిస్తాను సీరియస్గా. చూడండి అసలు ఇడ్లీ ఎంత బాగుందో కదా. సో నేను చూడంగానే అసలు టెంప్ట్ అయిపోయాను. అండ్ క్లైమేట్ కూడా అదిరిపోయింది కాబట్టి అలా చట్నీ ఇడ్లీ వేసుకొని పట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఇందాక చెప్పినట్టుగా నాటు స్టైల్, ఇక దోశలు కూడా 3 రకాల దోశలు అనమాట వీళ్ళ దగ్గర. పెసలు దోశ, ఇంకా మినప దోశ, అండ్ ఇంకా రాగి దోశ కూడా ఇచ్చారు. అందులో యాక్చువల్లీ స్పెషల్గా వాళ్ళు ఉప్మా లాంటిది ఒకటి వేస్తున్నారనమాట. అండ్ అందులోకి మన బజ్జీ మిర్చి ఉంటుంది కదా, కారం తక్కువ ఉంటుంది, ఆ మిర్చి యాడ్ చేసి దాంట్లో ఆనియన్స్ జీలకర్ర అవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టి ఆ ఆనియన్ బజ్జీ మిర్చి అండ్ అలానే ఆ జీలకర్ర కాంబోని ఇలా పేస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఆనియన్ వేసారు కదా, అండ్ తర్వాత చూడండి బజ్జీ మిర్చి, అల్లం కూడా యాడ్ చేశారు దీంట్లో, లేత అల్లము ఇంకా జీలకర్ర దాన్ని యాడ్ చేసి దాని మీద ఇప్పుడు నూనె పోసి అన్న ఇంకా గెంటితో తెప్పతాడు, దాన్ని దోశ మొత్తం అలికేస్తాడు. మామూలుగా లేదు భయ్య, వేరే లెవెల్ ఉంది. మీరు ఇంట్లో కూడా యూ కెన్ ట్రై దిస్ కైండ్ ఆఫ్ స్పెషల్ రెసిపీస్ టు చిల్డ్రన్ అనమాట. సో పెసరట్టు ఉప్మా లాగా వీ కెన్ డూ ఆల్ దిస్ అనమాట. సో పెసరట్టు ఉప్మానే కాదు, మేము ఇక్కడ రాగి ఉప్మా తిన్నాము, రాగి దోశ ఉప్మా తిన్నాము, మినప దోశ ఉప్మా ఇది. సో ఇది కూడా తిన్నాము. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. టేస్ట్ వాజ్ వెరీ 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 డెలిషియస్ సీరియస్గా. అంటే నేను చెప్పినట్టు బయట ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి ఫుడ్ దొరకడం అదృష్టం అని చెప్పుకోవాలి. సో 1/2 చేయమన్నాము, అందరికీ టేస్ట్ చూపించాలి అని అందరం, లైక్ మా టీం అందరం ఏం చేసామంటే రాగి దోశ తిన్నాం, ఇడ్లీ తిన్నాం, మైసూర్ బొండ తిన్నాం, వడ తిన్నాం, పూరి తిన్నాం, ఉన్న టేస్ట్లు అన్నీ కూడా చూసామన్నమాట. నేనైతే అసలు హెవెన్ అనిపించింది, ఎక్సలెంట్ ఉంది అసలు. ఇక మన స్టైల్లో చట్నీని బాగా అద్దుకొని తినాలని చెప్పి చట్నీలో ముంచేసి కింద పడి మీద పడి దొల్లిచ్చేసి దాన్ని తినిన తర్వాత ఇంకా గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అనిపించింది అనమాట. సో సీరియస్గా ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ స్పెషల్ టిఫిన్ ఇన్ ద మార్నింగ్ టైమ్. సో మీరు కూడా ఇటు పక్క వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. చిన్న పాపలాగా ఎగిరి గంతులేస్తారు అనమాట టిఫిన్ తిన్నాక, నో డౌట్ అందులో. అబ్బాబ్బాబ్బాబ్బా. అండ్ యునో వాట్, ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, నేను చెప్పడం దానికి ఆ స్పెషాలిటీ అదంతా కూడా ఆయన మాటల్లోనే వినిపిద్దాం. సో నేను ఇక్కడ ఓనర్, ప్రొప్రైటర్, ఫౌండర్ ఎన్ని మాటలు అనాలో ఆ మాటలన్నీ అనాలి. సో అన్నతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ మైసూర్ బోండా మాత్రం మస్ట్ ట్రై అబ్బా. రౌండ్గా చాలా చాలా బాగుంది, క్రిస్పీగా ఉంటుంది. మన నెల్లూరు సైడ్ అటు పక్క దొరకదు, కానీ ఇటు పక్క అంతా కూడా ఇవి మైసూర్ బోండా మోస్ట్ ఫేమస్ అనమాట. మైసూర్ బోండాలోకి గట్టి చట్నీ అలా కొంచెం వేసుకొని తింటే వేరే లెవెల్. ఇక ఉప్మా కూడా మస్ట్ ట్రై చేయండి. దోశలో ఉప్మా తింటే ఒక కిక్ ఉంటుంది, సపరేట్గా ఉప్మా తిని అందులో గట్టి చట్నీ కొంచెం వేసుకొని తింటే ఇంకో లెవెల్ కిక్ ఉంటుంది. ఇదో ముందే గుర్తుపెట్టుకోండి, ఉప్మా ఎంత క్వాంటిటీ ఉంటుందో చట్నీ కూడా అంతే క్వాంటిటీ ఉండాలి. కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పండి, వాళ్ళు ఏం తీసుకోరు, హ్యాపీగా సర్వ్ చేస్తారు. చట్నీ ఎంత తిన్నా కానీ తినండి, మీరు తినడమే మాకు కావాలి అదే అంటారు అనమాట. సో అలా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి చోట తింటూ ఉంటే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట, అది మ్యాటర్. ఇక అన్నతో మాట్లాడేద్దామా, రెడీగా ఉన్నాడు మరి. హియర్ వై గో. బ్రో మీ పేరు? తోట వెంకయ్యనాయుడు. తోట వెంకయ్యనాయుడు, భలే ఉందండి మీ పేరు, మా వెంకయ్యనాయుడు గారి పేరు లాగా. ఎనీవేస్ యాక్చువల్లీ ఇది చిలకలూరుపేట అవును కదా. సో ఊరు స్టార్టింగ్ ఇది ఎండింగ్? ఊరు స్టార్టింగ్ ఒక విధంగా స్టార్టింగ్ ఒక విధంగా ఎండింగ్ అలా. ఎందుకంటే కోడపకొండ నుంచి ఇటు వచ్చే వాళ్ళకేమో ఎండింగ్, చిలకలూరుపేట నుంచి వచ్చే వాళ్ళకేమో స్టార్టింగ్. ఓకే, సో మన దగ్గర అసలు ఏమేమి ఉంటాయి చెప్పండి. మన దగ్గరకు వచ్చేసి ఇడ్లీ, దోశల్లో వచ్చేసి పెసర దోశ, మినప దోశ, రాగి దోశ, ఊతప్పం, ఉల్లిపాయ అట్టు, ఉప్మా అట్టు, సెట్ దోశలు. ఎగ్ వాడడం మొదటి నుంచి కూడాను. ఎందుకని మామూలుగా ఎగ్ వాడితే మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కదా? వస్తుంది కరెక్టే. గత 8 సంవత్సరాల నుంచి మన కోడపకొండకు వెళ్ళేవాళ్ళు కానీ, శ్రీశైలం రోడ్డు కానీ ఇది అందరికీ నోటెడ్ రోడ్డు బాగా, అందువల్ల నీస్ అనేది ఎలో చేయలేక. ఓకే, సో అందుకని ప్యూర్ వెజ్ మెయింటైన్ చేస్తున్నాం. మనం తినకూడదని కాదు, అదే కోడపకొండకి వెళ్ళే వాళ్ళు కానీ, ఎందుకంటే దేవస్థానానికి వెళ్ళే వాళ్ళకి నీసు పెట్టడం మనకి పాపం ఉంది. ఓకే, అందువల్ల ఆపేయాల్సి వచ్చింది. ఓకే, సో ఇంకా స్పెషల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం కావాలి?
ఇంకా స్పెషల్స్ అంటే సాంబార్ ఇడ్లీ ఉండేది, కొంచెం వంట మాస్టర్ రావడం. ఓకే ఓకే ఆపడం. ఓకే. మైసూర్ బొండా వడ. మైసూర్ బొండ వడ. మామూలుగా మన సైడ్ ఇక్కడ మైసూర్ బొండ ఎక్కువ తింటారా? మైసూర్ బొండా వడ బాగా తింటారు. సో ఫైనల్ గా అయితే మీరు అన్ని రుచులు టేస్ట్ చేసినట్టే అనిపించింది కదా ఆ రకంగా. అండ్ ఇటు పక్క వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, యూ విల్ ఫీల్ ద బెస్ట్. చాలా బాగుంది. నేనైతే 200% అవుట్ ఆఫ్ 5 3.5 అయితే ఇస్తాను. ప్రైజెస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ స్మైలింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ బిందాస్ BMK సైనింగ్ ఆఫ్.